సినిమా అయిన మహా నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. సో సాడ్, వెరీ బ్యాడ్. నిజంగా చాలా బాధాకరమైన సాయంత్రం. తెలుగు సినిమా పరిశ్రమకి తీరని లోటు. ఎంత తమాయించుకున్నా, ఎలా సముదాయించుకున్నా ఆ లోటు మాత్రం తీరనిదే. ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమ ఓ వ్యక్తిని కాదు, పెద్ద దిక్కుని కోల్పోయింది. పరిశ్రమకి ఏ సమస్య వచ్చినా, పరిశ్రమలోని ఎంత చిన్న వ్యక్తికి సమస్య వచ్చినా చూసే దిక్కు దాసరి నారాయణరావు గారు. పెద్ద మనిషిగా పంచాయతీలు చేయటం కాదు, పెద్ద దిక్కుగా పరిశ్రమలోని మనుషుల్ని సమన్వయపరిచిన మహానుభావుడాయన. ఎలాంటి సమస్య అయినా ఆయన దగ్గరికి వెళితే పరిష్కారం దొరకకుండా ఉండదు. ఎంతో చక్కగా సర్దుబాటు చేసేవారు. అలాంటి మనిషి లేకపోవటం ఎలా చూసుకున్నా తీరని లోటే. ఈ లోటు తెలుగు సినిమా పరిశ్రమని గందరగోళంలో పడేసేదే అని చెప్పుకోవాలి. ఇక సినిమా రంగంలో ఆయన ప్రదర్శించిన ప్రతిభను కొలవటానికి కొత్త కొలమానాలు కావాలి. దర్శకుడు అనే పదానికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన ఘనత ఆయనది. ఆయన నుండే మొదలైంది హీరోలతో సమానంగా దర్శకులని ప్రేక్షకులు ఆదరించడం. పోతే దర్శకుడుగా ఆయన స్టైలే వేరు. కమర్షియల్ సినిమాలు తీశారు, సందేశాత్మక సినిమాలు తీశారు, కుటుంబ కథా చిత్రాలు తీశారు, కళాత్మక చిత్రాలు కూడా తీశారు. ఒక దర్శకుడు ఇన్ని వేరియేషన్స్ చూపించటం ఇప్పుడున్న వాళ్ళలో ఎవరిలో ఉన్న చూడగలుగుతామా? నిజంగా బ్రహ్మాండమైన వర్క్ అయింది. మేఘ సందేశం, శివరంజని సినిమాలు చూసి ప్రేమాభిషేకం, సర్దార్ పాపారాయుడు వంటి సినిమాలు ఈయనే తీశాడు అంటే నమ్మటం కొంచెం కష్టమే. ఈ విషయంగా ఇండియాలోనే ఆయనకి ఎవరూ పోటీ లేరు అనుకోవచ్చు. అలానే స్టార్ హీరోలతోనూ సూపర్ హిట్లు ఇచ్చారు, కొత్త హీరోలతోనూ బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. పరిశ్రమకి ఆయన పరిచయం చేసిన నటీనటులు, దర్శకులు ఎంతో మంది ఉన్నారు. ఆయన తన ప్రతిభతో దర్శకరత్న అయ్యారు, సంస్కారంతో లెజెండ్ అనిపించుకున్నారు. దర్శకత్వం అనే విభాగానికి ఆయన రత్నం అయితే తెలుగు సినిమా పరిశ్రమకి ఆయన ఆణిముత్యం. తెలుగు సినీ కళామ్మ తల్లికి ఆయన చేసిన సేవలు అజరామరం. సినిమాతో ఆయన ప్రదర్శించిన ప్రతిభ పాటవాలు వర్తమాన భవిష్యత్ తెలుగు సినిమా పరిశ్రమకి సదా స్ఫూర్తిదాయకం. ఆ స్ఫూర్తి నుండి వెలువడే వెలుగు ఎల్లప్పుడూ తెలుగు సినిమా గమనానికి సరైన దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది. దాసరి నారాయణరావు తెలుగు సినిమా చరిత్రలో ఓ పేజీ కాదు, సపరేట్ పుస్తకం. ఆ పుస్తకం అందించే జ్ఞానం సదా తెలుగు ప్రజలతో ఉంటుంది. ఓ పరిపూర్ణమైన జీవితం, ఓ శకం ఇక్కడ ముగింపు తీసుకుంది. ఆ మహానుభావుని ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. జోహార్ దర్శకరత్న, జోహార్ దర్శకరత్న, జోహార్ దర్శకరత్న.